హాయ్ ఫ్రెండ్స్, నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆ ఒక్కటి అడక్కు సినిమా రివ్యూ చెప్పుకుందాం ఫ్రెండ్స్. మరి నేనైతే ఐపీఎల్ వీడియోస్ చేయడం వల్ల కొంచెం లేటుగా సినిమా రివ్యూలు చేస్తున్నాను. మీరు కొంచెం అర్థం చేసుకోండి. ఐపీఎల్ విన్నర్ ప్రిడిక్షన్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను కాబట్టి ఈ సినిమా వీడియోస్ కొంచెం లేటుగా చేస్తున్నాను. అందులో పెద్ద సినిమాలు ఏమీ రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం లేటుగా చేస్తున్నాను. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే ఈ సినిమా వచ్చేసి ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఆ ఒక్కటి అడక్కు. పాత టైటిల్, మంచి సినిమా టైటిల్, మంచి కామెడీ సినిమా టైటిల్ని ఆ సినిమా డైరెక్టర్ కొడుకైన నరేష్ గారు పెట్టుకొని సినిమా చేశారు. మరి నరేష్ హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా, గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్షన్లో అంకం మళ్ళీ ఈ సినిమాకి డైరెక్షన్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? నేను ఎప్పుడు కూడా సినిమా రివ్యూ పర్ఫెక్ట్గా చెప్తాను. చూసిన వాళ్ళు సినిమా రివ్యూ చూసి కరెక్ట్గానే చెప్పాడని అనుకోవాలి. రివ్యూ చూసి సినిమాకి వెళ్ళిన వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ అబ్బాయి రివ్యూ చెప్పాడని అనుకోవాలి అనేదే నా తాపత్రయం. నేను ఎప్పుడు కూడా సినిమా కథని మొత్తం ఎప్పుడు కూడా రివీల్ చేయను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. దానికి కారణం ఏంటంటే మీరు కథ మొత్తం ఎక్కడే తెలుసుకొని సినిమాకి వెళ్తే దాన్ని ఎంజాయ్ చేయలేరు అనేది నా పర్సనల్ అభిప్రాయం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ సినిమా కథ ఏంటి ఫ్రెండ్స్? రిజిస్టర్ ఆఫీస్లో పనిచేసే, అంటే పెళ్ళిళ్ళ రిజిస్టర్ ఆఫీసులో పనిచేసే మన హీరోకి పెళ్ళి అవ్వదు. తన తమ్ముడికి కూడా పెళ్ళి అయిపోయింది కానీ తనకు మాత్రం పెళ్ళి అవ్వదు. ఏ అమ్మాయిని చూసినా కానీ వర్కౌట్ అవ్వదు. ఇలాంటి సమయంలో మనకి మనోడికి హీరోయిన్ను ఎదురవుతుంది. హీరోయిన్ని ప్రేమిస్తాడు. పెళ్లి ప్రపోజల్ పెడితే ఆ అమ్మాయి తిరస్కరిస్తుంది. అయినా సరే వాళ్ళిద్దరు ఫ్రెండ్లీగా ఉంటారు. ఇలాంటి సమయంలో ఆ అమ్మాయి మీద, హీరోయిన్ మీద ఒక నింద పడుతుంది. ఆ నింద వల్ల కొలాప్స్ అయిపోయింది మొత్తం. మరి ఇది మెయిన్ పాయింట్. ఆ నింద ఏమిటి? హీరోకి అసలు పెళ్ళి ఎందుకు కావట్లేదు, తమ్ముడికి పెళ్ళి అయినా కూడా ఎందుకు కావట్లేదు, మనోడు మంచి ఉద్యోగమే చేస్తున్నా పెళ్ళి ఎందుకు కావట్లేదు అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మరి సినిమా ఎలా ఉంది, ఎవరెలా చేశారు ఫ్రెండ్స్? ముందుగా ఎవరెలా చేశారు అంటే, అల్లరి నరేష్ కొట్టిన పిండి కామెడీ, ఇలాంటి పాత్రలో అలవోకగా చేసేస్తాడు అల్లరి నరేష్. తను కూడా చాలా బాగా చేశాడు. ఇక హీరోయిన్గా చేసిన ఫరియా అబ్దుల్లా చాలా మంచి రోల్ పడింది. చాలా తక్కువ సార్లు హీరోయిన్స్కి చాలా మంచి క్యారెక్టర్స్ పడుతుంటాయి. ఈ అమ్మాయి కూడా అదరగొట్టేసింది. కొన్ని చోట్ల క్యారెక్టర్లో కానీ ఆ నటనలో కానీ అల్లరి నరేష్ని డామినేట్ చేసిందని నాకైతే పర్సనల్గా అనిపించింది. మిగిలిన కామెడీ ఆర్టిస్టులు కూడా ఓకే అనిపించారు. గోపీ సుందర్ మ్యూజిక్ అనుకున్న స్థాయిలో నాకు అనిపించలేదు. గోపీ సుందర్ స్థాయి చాలా తగ్గింది అని అయితే ఈ సినిమాతో అనిపించింది. నాకైతే అంత ఎఫెక్ట్గా అని అనిపించలేదు. కెమెరా పనితనం బాగుంది. డైరెక్షన్ కూడా ఓకే 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 అని అనిపించింది కానీ అబ్బా అని అనుకునేలాగా ఏమీ లేదు. ఇక సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? కథ మంచి కథ తీసుకున్నాడు అల్లరి నరేష్. ఎప్పుడు కథల సెలక్షన్ చేసుకున్నా కానీ నేను అనుకున్నాను, ఒకప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు కామెడీ సినిమాల కథలు కానివ్వండి, ఏమైనా పాయింట్లు బాగుంటాయి, సినిమాలో కథ బాగుండిద్ది, మనం అతని సినిమాకి వెళ్తే ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చే తరుణం ఉండదు. ఎంతో కొంత ఎంజాయ్ చేసే వస్తాం. మనం పెట్టిన టికెట్ రేటుకి ఖచ్చితంగా ఎంతో కొంత సాటిస్ఫై అయ్యే వస్తాం, పర్వాలేదు అనే ఫీలింగ్తోనే అలాంటి కథలు ఎంచుకుంటూ ఉంటాడు. తర్వాత కాలంలో, ఈ మధ్య కాలంలో కొంచెం సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అవి కూడా పాయింట్ పరంగా చూసుకుంటే బాగానే ఉంటున్నాయి కానీ సక్సెస్ అనుకున్న స్థాయిలో రావట్లేదు. మరి వాటన్నిటిని బయటకు వచ్చి ఇప్పుడు ఈ కామెడీ సినిమా చేశానని చెప్పాడు కానీ ఇదైతే కామెడీ సినిమా కాదు ఫ్రెండ్స్. మ్యాట్రిమోనీ అనే మనకు పెళ్ళిళ్ళు కుదుర్చుకునే ఒక వెబ్సైట్ ఉంది కదా, దాంట్లో జరిగే మోసాల గురించి ఈ సినిమాలో బాగా చూపించాడు. అసలు ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎలా మోసపోతున్నారు, ఎలా మోసం చేస్తున్నారు అనే సీరియస్ విషయాన్ని కొంచెం కామెడీ టచ్తో చెప్పారు. కామెడీ అక్కడక్కడ తగ్గినప్పటికీ కూడా వాళ్ళు ఎంచుకున్న పాయింట్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్గా అనిపించింది నాకు. సినిమాలో ఫస్ట్ హాఫ్ చాలా సరదాగా సాగిపోయిద్ది. కొన్ని మంచి సన్నివేశాలు కూడా ఉంటాయి. నేను ఫస్ట్ హాఫ్ చూసి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిద్దేమో ఈసారి అని అనుకున్నాను కానీ సెకండ్ హాఫ్ విషయానికి వస్తే అనుకున్న స్థాయిలో దాన్ని ప్రజెంట్ చేయలేకపోయారు. అది డైరెక్టర్ లోపమని నేను అనుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత బాగా వచ్చింది, సబ్జెక్ట్ కూడా మీకు మంచి సబ్జెక్ట్ వచ్చింది. అలాంటి దాన్ని మీరు ఎమోషనల్గా చెప్పాలి, కామెడీగా చెప్పాలి అనే రెండిటి మధ్య నలిగిపోయి మీరు ఇంకో విధంగా చెప్పినట్టుగా నాకు అనిపించింది ఫ్రెండ్స్. మరి పాయింట్ అయితే మంచి పాయింట్. ఇక్కడ జరిగే అన్యాయాలను చూపించారు, ఎలా మోసపోతున్నారు పెళ్లి కాని వాళ్ళు అనేది చూపించారు. టోటల్గా ఇక సినిమా ఎలా ఉంది ఫ్రెండ్స్? సినిమా ఎలా ఉంది అంటే నేను పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. అలాగని సినిమా హిట్ అని మాత్రం చెప్పను ఫ్రెండ్స్. ఖచ్చితంగా సినిమా అయితే హిట్ కాదు. కొంతమంది ఆడియన్స్కి కామెడీ సినిమా చూడాలి, కొద్దిగా ఎంజాయ్ చేద్దామని అనుకునే వాళ్ళు కొన్ని సన్నివేశాలు మాత్రమే నచ్చుతాయి.
సినిమాలో కథలో డెప్త్ ఉంది కాబట్టి అలాంటి కొన్ని సన్నివేశాలు కొంతమందికి నచ్చే అవకాశం ఉంది, కానీ టోటల్గా సినిమా అయితే నచ్చదు. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. నేను కామెడీ పరంగా కొన్ని ఎంజాయ్ చేసినప్పటికీ కూడా నేను సీరియస్ సబ్జెక్ట్ కాబట్టి ఈ సబ్జెక్ట్ని సరైన డైరెక్టర్ చేతిలో పడి ఉంటే ఇంకా అద్భుతంగా చెప్పేవాళ్ళని నాకు అనిపించింది. సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే నేను సాటిస్ఫై అయ్యాను పర్సనల్గా. ఇక సినిమా మీరు చూడొచ్చా లేదా అంటే ఓటీటీ వరకు ఆగొచ్చు, కానీ సినిమా థియేటర్లోనే చూస్తే బాగుండేది. కాబట్టి కొంచెం కామెడీ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది మంచి సినిమా లేదు కాబట్టి చక్కగా మీరు ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి సినిమా చూస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు యూత్కి, ఇప్పుడు ఆడపిల్లలకు కూడా ఇలాంటి మ్యాట్రిమోనీలో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయి అనేది తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమాని మీరు చూడండి. హిట్టా ఫట్టా అంటే నేను ఈ సినిమా హిట్ అయితే కాదు, ఫట్టు కూడా కాదు అని ఖచ్చితంగా చెప్తాను. ఓకే, నేను పెట్టిన డబ్బులకైతే నాకు న్యాయం అనిపించింది. అలాగని సినిమా బాగుందని చెప్పను, కానీ కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ బాగుంది. అల్లరి నరేష్ గారికి అతని స్థాయికి తగ్గ డైలాగులు అయితే రాయలేదు, అతను కామెడీ టైమింగ్ని సరిగా వాడుకోలేదని నాకు అనిపించింది. హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఈ రివ్యూ నేను చెప్పేది సినిమా యావరేజ్ అని చెప్తున్నాను. ఎందుకంటే ఈ సమయంలో సినిమాలు లేవు కాబట్టి కొద్ది గొప్ప చూసే అవకాశం ఉంది కాబట్టి ఆ యావరేజ్ అని చెప్తున్నాను, కానీ సినిమా అయితే హిట్ కాదు. ఓకే, నాకు కొన్ని సన్నివేశాలు నచ్చినాయి, కథ పరంగా నాకు బాగుంది అనిపించింది కాబట్టి నేను యావరేజ్ అని చెప్తున్నాను సినిమాని. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే, మా సినిమా రివ్యూ చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే కరెక్ట్గానే చెప్పాడని మీరు అనుకుంటే, ఒకవేళ సినిమా చూసి వచ్చిన వాళ్ళు ఈ రివ్యూ చూసి ఇతను కరెక్ట్గా చెప్పాడని అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. నేను కమెంట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాను, ఆ కమెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. మీకు సినిమా నేను పర్ఫెక్ట్గా చెప్పాను అనుకుంటే. ఓకే ఫ్రెండ్స్, ఎప్పటికైతే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను, మరొక సినిమా వీడియోతో. బాయ్.